ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవా, జీవం గల తండ్రి, జీవాన్ని పట్టి యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మా దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఈరోజు పరిశుద్ధ దినం, పవిత్రమైన దినం, దేవా నువ్వు ఏర్పాటు చేసిన దినం. ఈ దినమందు మేమందరం నీ పరిశుద్ధమైన ఆలయంలో ఉన్నాము తండ్రి. ఇంతవరకు దాకా నా తండ్రి చిన్న చిన్న కార్యక్రమాలు మేము జరిగించుకున్నాము నా తండ్రి. మా ప్రభు ఇక్కడ మేము నా తండ్రి ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరినొకరు బలపరుచుకొని, ఆత్మ సంబంధమైన జీవితం కలిగి జీవించడమే తప్ప నా తండ్రి నాయన మా జీవితంలో ఇంకేమీ లేదు ప్రభా. నా తండ్రి నీ సన్నిధానంలో మేము నీ బిడ్డలు మేము అందరం ఉంటున్నప్పుడు జీవించడానికి వందనాలు. మరి ముఖ్యంగా నిలబడి నీ మాటను విధించున్నప్పుడు మంచి నిలబడ్డ ఇతనము 30 40 100 ఫలితం పొందినట్టుగా నా తండ్రి నీ వాక్యమును నా తండ్రి విధించుండగా నీ బిడ్డలు వినాలి, గ్రహించాలి, తమను దేవుడు దాచుకోవాలి. నీ వాక్యమును శ్రద్ధ కలిగి విన్నప్పుడు తండ్రి నీ వాక్యం అర్థమైంది ప్రభావ. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, ప్రతి కుటుంబాన్ని చిన్నలను పెద్దలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సైతాను అల్లరి చేయకుండా, సాతాను నా తండ్రి వారి దగ్గర నుంచి వాక్యం ఎత్తుకుపోకుండా, నా తండ్రి పెడచెవులు పెట్టకుండా, గ్రహించే హృదయం తండ్రి, వినగలిగిన చెవులు తండ్రి అయ్యా, మంచి మనసాక్షి కలిగిన బిడ్డలుగా, భయభక్తులు కలిగిన బిడ్డలుగా, నీ వాక్యం కొరకు ఆశపడి నీ వాక్యం వింటే ప్రస్తుతమైన ఆశ బిడ్డల్లో ప్రతి వ్యక్తిలో ఈ వ్యత్యాసం కలగజేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, ఈ సమయంలో మా మధ్యలో నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి పోయిన వారం చెప్పిన మాటల్లో ఇంకా కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. అన్ని కార్యక్రమాలు చక్కగా చేసుకున్నాం కాబట్టి దేవుని చిత్తం అంటే ఏంటి అని మనం తెలుసుకునడము. గాడ్ విల్ ఫర్ యూ అవుట్ నౌ ద విల్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుని చిత్తమును ఏ రీతిగా తెలుసుకుంటున్నాము? దేవుని చిత్తం అంటే ఏంటిది? దేవుని చిత్తానికి మనము ఏ రీతిగా తలవంచుతున్నాము, తలబట్టుతున్నాము? దేవుని చిత్తాన్ని ఏ రీతిగా అనుసరిస్తున్నాము? ఈరోజు చాలా మంది జీవితంలో అంటారు దేవుని చిత్తము అయితే అని అంటారు. దేవుని చిత్తం అయితే జరుగుతుంది కావచ్చు అని అంటారు. చాలా మంది జీవితంలో ఏముందంటే, అమ్మ దేవుడు నీకు చేస్తాడంటే దేవుని చిత్తం అని అంటారు. కొంతమంది చెప్తారు దేవుని చిత్తము అయితే కలిగితే మంచిది అని అంటారు. ఈరోజు దేవుని వాక్యం తెలుసుకునేది ఏంటంటే, దేవుని చిత్తం అనేది ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటుంది. మీకు తెలియపరిచే మాట ఏంటంటే, దేవుని చిత్తము ఎల్లప్పుడూ మన పట్ల ఉంటుంది. దేవుని చిత్తము మన పట్ల ఎల్లప్పుడూ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నది. అంటే దేవుడు ఏది చేయాలన్నా ఆయన చిత్త ప్రకారంగా చేస్తాడు. కానీ మన అపనమ్మకంతో ఏం మాట్లాడతామంటే దేవుని చిత్తము అని అంటాం, దేవుని చిత్తము అంటాం. అంటే కొన్ని మనము పైన పరుచుకొని మాట్లాడుతున్న మాటల్లో కొన్ని ఉంటాయి. మనల్ని మనం బలహీన పరుచుకొని ఉన్న రైతులు కాదు అనే బలహీనత మనలో ఉంటుంది. అంటే దేవుని చిత్తానికి మనం ఏ రీతిగా ఉంటామంటే కొంత బలహీనత కల్పించుకొని మనం మాట్లాడతాం. ఒకవేళ దేవుని చిత్తం ఉంటే కానీ, లేకపోతే జరగదు అనేది ఇక్కడ నేటి దినం మీకు తెలియపరిచిందంటే, దేవుని చిత్తము ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడుతున్నది. దేవుని చిత్తము ప్రతి కుటుంబంలో నెరవేర్చబడుతుంది. ప్రతి కార్యము ప్రతి వ్యక్తిలో జరుగుతుంది. కానీ నువ్విచ్చే ప్రాముఖ్యత, దేవునికి ఇచ్చే విధానములు నువ్వు ఎట్లున్నావు అనేది, నీ మనసు నీ హృదయము దేవునికి ఏ రీతిగా అంకితం చేసుకుని జీవిస్తున్నావు అనేది నీ జీవితంలో కలిగి ఉండాలి బిడ్డలా. ఈరోజు నువ్వు అనుకునే అన్ని జరగాలని కోరుకుంటున్నప్పుడు నమ్మకంగా దేవుని నమ్మాలి, నమ్మకంగా దేవునికి విశ్వాసం ఉంచాలి, నమ్మకంగా ఆయన మీద ఆధారపడి మనము జీవించాలి బిడ్డలా. ఎందుకంటే మనము పూర్తి నమ్మకము, పూర్తి భారము, పూర్తి బాధ్యత ఆయన మీద వేసి మనము జీవించడం అనేది మనకు అవసరమై ఉంటుంది. పూర్తి భారము, బాధ్యత ఆయన మీద వేసేయాలి. నీ భారము యెహోవా మీద మోపమని బైబిల్లో రాశాడు. ఈ భారం ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. నీ భారం అంతా ఆయన మీద మోపితే ఆ భారం ఆయన మోసుకుంటాడు. నీ భారమును మోసుకొని నీ భారం నుంచి నేను విడుదల చేస్తాడు. నీ బాధ ఆయన మీద మోపినప్పుడు నీ బాధను ఆయన మోస్తాడు, నీ బాధ నుంచి నేను విడిపిస్తాడు. కనుక ఈరోజు మీకు తెలియపరిచిన మాట ఏంటంటే, బిడ్డలారా,
మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి అనే మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 పోయిన వారం చెప్పినా తీయకండి. ఇక్కడ ప్రభునందు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడని లేఖనంలో రాశారు. ఆనందించడం అనేది నువ్వు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి, ఎల్లప్పుడూ ప్రభునందు దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ నువ్వు ప్రభులో ఆనందిస్తూ సంతోషిస్తూ మనము జీవించాలి. ఎల్లప్పుడూ ఏ రీతిగా సంతోషిస్తాం అనే ప్రశ్న మనం వేసుకుందాం. ఎల్లప్పుడూ ప్రభులో ఏ రీతిగా ఆనందిస్తాము, ఎల్లప్పుడూ ప్రభులో ఏ రీతిగా సంతోషిస్తాము అనే మాట ఏంటంటే, మనము కష్టాలు మనకు రావా, శ్రమలు మనకు రావా, బాధలు మనకు రావా, ఇరుకులు ఇబ్బందులు రావా, భార్య భర్తల సమాధానం లేకపోతున్నది, భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి, కనుక కుటుంబం మధ్యలో గొడవలు ఉంటాయి, అనేకమైన సమస్యలు మనకు ఎదురవుతాయి. ఆయనలో సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మనకు కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడు అనే మాట మీరు ప్రభులో ఆనందిస్తున్నప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కష్టాలు వస్తున్నాయి, ప్రతి వ్యక్తికి శ్రమలు వస్తాయి, ప్రతి వ్యక్తికి బాధలు వస్తాయి. నేను ఇంకో మాట చెప్పేదంటే, బాధల్లో దేవుడిని స్తుతించండి, కష్టాలలో దేవుడిని స్తుతించండి. కనుక నీకు అపాయకరమైనటువంటి సమస్య నీకు ఎదురైనప్పటికీ కూడా దేవుడిని స్తుతించండి. కనుక నీవు మోకరించి ప్రార్థించి నీ కష్టంలో కూడా దేవుడిని స్తుతించాలి. అపవాదనేటోడు మోసగాడు, అపవాదనేటోడు మన దేవుని సిద్ధాన్ని నెరవేర్చకుండా, దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చకుండా, దేవుడు మన పట్ల చేయబోతున్న కార్యాన్ని వాడు ఆపటానికి ప్రయత్నిస్తున్నటువంటి సాతాను గురించి మనము మోకరించి మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాడు అడ్డుకుంటాడు, వాడు ఆటంకపరుస్తాడు, వాడు మోసగించుతాడు, వాడు మోసగాడు. కాబట్టి నీ సమస్త కార్యములను దొంగిలించాలి అని వాడు అడ్డుగా వచ్చినప్పుడు వాని మాట వినకుండా శ్రమల్లో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు మోకరించి నువ్వు ప్రార్థించు. కనుక దేవుని బిడ్డలకే కష్టాలు వస్తాయని, దేవుని బిడ్డలకే శ్రమలు వస్తాయని, దేవుని బిడ్డలే అనేకమైనటువంటి అవమానాలు పొందుకుంటారని నేను మీకు తెలియపరుస్తున్నాను. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, అపనిందలు వచ్చినా మనము మోకరించాలి, మనము ప్రార్థించాలి. నేను పోయిన వారంలో అబ్రహాము గురించి ఒక మాట మీకు తెలియపరిచినాను. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహామును ఆయన ఎరిగాడు, అబ్రహామును గ్రహించాడు, అబ్రహాము ఎలాంటి వాడో గుర్తెరిగాడు. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము జీవితంలో ఏం జరిగింది? పాలు తేనెలు ప్రవహించే దేశమును ఆయనకు ఇస్తానని చెప్పాడు. కానీ అలాంటి అబ్రహాము జీవితంలో ఏం జరిగిందంటే, కష్టాలు ఎదుర్కొంటున్నాడు, శ్రమలు ఎదుర్కొంటున్నాడు, ఆకలి దప్పులు ఎదుర్కొంటున్నాడు, అవమానాలు ఎదుర్కొంటున్నాడు. కనుక లోకంలో ఎన్నో నిందలు, అవమానాలన్నీ కూడా అబ్రహాము జీవితంలో ఆయన ఎదుర్కొన్నాడు. మీకు అర్థమైంది కదా, మంచి వ్యక్తులను దేవుడు పిలిచిన వ్యక్తుల మీద నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, కనుక సమస్యలు వస్తున్నాయి. వాటన్ని అబ్రహాము జీవితంలో వస్తున్నాయి. కనుక అబ్రహాము అన్నిటిని కూడా ఎదుర్కొన్నాడు, వాటన్నిటిని కూడా తొక్కేసుకున్నాడు. వాటన్నిటికీ ఎందుకంటే ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎందుకంటే సాతాను ఎన్నో రకాలుగా అబ్రహాము జీవితంలో ఆటంకపరచడానికి వరకు చాలా ప్రయత్నాలు చేశాడు. బిడ్డలారా, అబ్రహాము కనుక పునాదులు గల పట్టణానికి పోవాలనంటే, పునాదులు గల పట్టణమైన పొందుకోవాలనంటే అబ్రహాము విశ్వాసంలో నమ్మకంగా ఆయన ముందుకు నడిస్తేనే గాని ఆ యొక్క పట్టణం ఆయనకు అనుగ్రహించబడదు. బిడ్డలారా, ఎందుకంటే అబ్రహాము మామూలు వ్యక్తి అనుకుంటున్నా, ఆయన నడుస్తున్నప్పుడు శ్రమలు, ఆయన కష్టాలు, ఆయన బాధలు, ఆయన ఇరుకులు, ఆయన భార్యతో అవమానము, కనుక రాజులు అవమానించడము, కనుక నిందలు, ఆకలి దప్పులు, వస్త్రహీనత, అనేకమైనటువంటి సమస్యలు అబ్రహాము జీవితంలో వచ్చినప్పటికీ కూడా పిలిచిన వారికి నమ్మకంగా ఉన్నాడు. ఎవరైతే ఆయనను పిలిచారో, ఎవరైతే అబ్రహామును పిలిచి నేను చూపించే దేశంకి వెళ్ళమని ఎవరైతే ఆయనకు చెప్పారో ఆ చెప్పిన మాట అబ్రహాము విన్నాడు కానీ కనుక ఆయన మాట ప్రకారంగా నడిచాడు. బిడ్డలారా, ఈ రోజు మీకు చెప్పే మాట అదే. ఎవరైతే నిన్ను పిలిచారో, ఎవరైతే నిన్ను ఏర్పాటు చేసుకున్నారో, ఎవరి రక్తంలో నువ్వు కడగబడ్డావో, కనుక పేరు పెట్టి ఎవరు నిన్ను పిలిచారో అట్టి దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి, అట్టి దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి, అట్టి దేవుని మీద నువ్వు ఆధారపడి జీవించాలి. శ్రమలలో, కష్టాలలో అయ్యో ఇదే దేవుడు, నాకు ఏం ప్రభుడు, ఎలాంటి దేవుడు ఈయన, మంచి దేవుడు కాదు, కనుక నా జీవితంలో కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కనుక సంతోషం అంటారు కదా, ఎక్కడ సంతోషము, ఎక్కడ ఆనందము, ఎక్కడ అన్ని అవైలబుల్ ఉంటాయి కదా. దేవుని నమ్ముకుంటే అన్ని మనకి ఇస్తారే కదా దేవుడు. అమ్మలారా, ఒకటి గుర్తెరగాలి,
దేవుడిని నమ్ముకుంటే అన్ని ఇస్తాడని మీకు నేను చెప్పడం లేదు. దేవుని నమ్ముకుంటే అన్ని ఎదుర్కొన్న వారికి పొందుకుంటారు. అన్ని ఎదుర్కోవాలి, మనం అన్ని కష్టాలను ఎదుర్కోవాలి, అన్ని శ్రమలను మనం ఎదుర్కోవాలి. అప్పుడు మనం ప్రతిఫలం పొందుకుంటాం. ఎందుకంటే మీ కొందరు జీవితాలలో ఎట్లుంటుందంటే, దేవుడిని నమ్ముకుంటే దేవుని దగ్గరికి వస్తే ఏదో ఒక ప్రతిఫలం దొరుకుతుంది, ఏదో ఒకటి దేవుడు మాకు ఇస్తాడు కనుక భూమి ఇస్తాడా, ఇల్లు ఇస్తాడా, జాగిస్తాడా, సంతానం ఇస్తాడా, గర్భఫలం ఇస్తాడా, కొడుకు పెళ్లి జరుగుతుందా, బిడ్డ పెళ్లి జరుగుతుందా, మంచి శుభకార్యాలు జరిగితే దేవుడు, అపకీర్తి జరిగితే దేవుడు కాదు. కనుక నీ ఇంట్లో ఏదో కష్టము శ్రమ నీకు సంభవిస్తే దేవుడు కాదు అని చాలా మంది జీవితంలో నిరాశలో ఉంటారు, నిస్పృహలో ఉంటున్నారు, అవిధేయతలో ఉంటారు, అవిశ్వాసంలో ఉంటున్నారు, అపనమ్మకంలో ఉంటున్నారు. బిడ్డలారా, ఇలాంటి వారు మంచి స్థానంలో ఉండలేకపోతారు. ఇలాంటి వారు అపనమ్మకమైన వారు మంచి స్థితిలో ఉండలేకపోతారు. కనుక నీ భారము యెహోవా మీద మోపి నువ్వు నడిచినప్పుడు నీ శ్రమలన్నింటిలో నుంచి, నీ కష్టాలన్నింటి నుంచి దేవుడు విడిపించి నిన్ను విముక్తి చేస్తాడు. మంచి స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఇంకో మాట ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఉన్నటువంటి మాటను ఇంకా మీరు గమనించినట్లయితే ఇక్కడ 16-18 వచనంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగున చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏం చేయాలంటే ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడములో, దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించడములో, మన జీవ బలులు, స్తోత్ర బలులు అర్పించడములో, మనము మన హృదయము మన మనసుతో దేవుని స్తుతించడములో దేవుని సిద్ధమై ఉంటుంది. హల్లెలూయా. దేవుడి సిద్ధం ఎట్లుంటుంది? వెల్లింగులు ఇస్తే దేవుడి సిద్ధం కాదు, కనుక కోటేశ్వరులు ఏం చేస్తే దేవుడి సిద్ధం కాదు. కనుక ఈ భూలోకంలో గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, అట్లా మన ధనవంతులు చేసిన గొప్ప దేవుడు అని కాదు. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేశాడు, ఎప్పుడో నిన్ను ధనవంతుడిగా చేశాడు, ధనవంతురాలుగా చేశాడు దేవుడు. కానీ నీ జీవితంలో జరగవలసిన విషయం ఏంటిది? ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయంలో, చిన్నదానిలో పెద్దదానిలో నీకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు స్తుతించుకుంటూ వెళ్ళిపోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నువ్వు వెళ్ళిపోవాలి. దేవుడు కొన్ని కాలాల కింద చెప్పేది, టీవీ ఇస్తే దేవునికి స్తోత్రం, కారు ఇస్తే దేవునికి స్తోత్రం, బైక్ ఇస్తే దేవునికి స్తోత్రం, కనుక ఇల్లు ఇస్తే దేవునికి స్తోత్రం. అంటే విడుదల ఇచ్చిన తర్వాత కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్క వ్యక్తిగా నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని నైవేద్యములు, దహన బలులు అయినా కోరడం లేదు. ఎందుకంటే నీ జీవ బలు, నీ స్తోత్ర బలులు, నీ కృతజ్ఞతాస్తుతులు, నీ కృతజ్ఞత అర్పణలు, నీ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడము, దేవునికి ఇచ్చే మంచి మనసాక్షి కలిగిన బిడ్డలుగా నీవు ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక మనకు అన్ని ఉన్న తర్వాత దేవుడు ఆశీర్వదించిందని చెప్పుకోవడం గొప్పతనం కాదు, దేవుడు చెప్పుకుంటాడు, ప్రజలు చెప్తారు. ఎందుకంటే అన్ని జనులు 126 తీసుకుని ఒకసారి 126 కీర్తన మాట మీకు చెప్తాను. 126 కీర్తన 126 రెండవ వచనం, 122వ వచనం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ గొప్ప కార్యము జరుగుతున్నది, గొప్ప అద్భుతాలు మన జీవితంలో జరుగుతున్నాయి. ఇక్కడ మనము కలగాని వారి వలె ఉంటుంది, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను. అంటే అన్ని జనులందరూ కూడా తెలుసుకుంటున్నారు, కానీ నీ ఆశీర్వాదాలు తెలుసుకుంటున్నారు, కనుక నీకు వచ్చే సంపదలను తెలుసుకుంటున్నారు, నీ దీవెనలను తెలుసుకుంటున్నారు. నువ్వు నా ప్రాంతం కావచ్చు, నువ్వు నా ఏరియా కావచ్చు, నువ్వు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టుకొని నిన్ను ఆశీర్వదించినప్పుడు అందరూ కూడా చూస్తారు, అందరికీ కూడా కనబడతావు నువ్వు.
నీ మంచి స్థితి, మంచి నడక, మంచి మాట, మంచి మర్యాద, మంచి క్రమశిక్షణ, అందరితో మర్యాదగా క్రమంగా నీ ఉండడం అనేది ప్రజలందరూ కూడా చూస్తారు. నీ దేవునికి మంచి పేరు వస్తుంది. హల్లెలూయా. నువ్వు మంచి జీవితము జీవించినప్పుడు, మంచి నడక నడిచినప్పుడు, నీలో మంచి మర్యాదలు, గౌరవనీయులైన పదాలు నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్య జనులందరూ కూడా గొప్పవారు, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని చెప్తారు. నీకు కూడా మహిమస్తున్నది, దేవునికి మహిమస్తున్నది. హల్లెలూయా. అన్య జనులందరూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ అన్య జనులు చెప్పుకోలేరు, అన్య జనులందరూ కూడా చెప్పుకుంటారు. ఇంకోటి మాలాకి గ్రంథం తీసుకోండి. ఇదే మాటకు మీకు తెలియపరుస్తాను. మాలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదవండి. మాలాకి గ్రంథము 3వ అధ్యాయము 11, 12 చదవండి ఒకసారి. పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాకపోక ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన దీవెనలు ఎట్లుంటున్నాయట? మన దీవెనలు ఏ రీతిగా మనకు దొరుకుతున్నాయి? మనము అన్యజనులందరూ కూడా మనలను ధన్యులని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? మన మంచితనం, మన క్రమశిక్షణ, మన కట్టడలు, మన నియమాలు, మన నడిచే విధానము, మనం ఉన్న ప్రాంతంలో మంచి మర్యాదలు కలిగి ఉన్నప్పుడు అన్యజనులందరూ కూడా వీళ్ళు మంచి వాళ్ళు, మంచి కుటుంబం అని చెప్పడానికి సందేహం లేదు పిల్లారా. రెండో విషయం, ఎట్లా ధనవంతులమైనమంటే మీ పంటను తినివేయు పురుగును నేను గద్దించదును, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాపకు ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ పంటను తినే పురుగును గద్దిస్తాడు దేవుడు. నీ ద్రాక్ష చెట్లకు తినే పురుగులను గద్దిస్తాడు దేవుడు. ఎందుకంటే నీ నేల పంటను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ భూఫలమును దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ రెక్కల కట్టమును దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు చేసుకునే పనుల దేవుడు నీకు తోడుంటాడు. నీ గొప్ప దేవుడు నీకు తోడుంటాడమ్మా, తోడుంటాడయ్యా. నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే, మీ కింది వచ్చిన 10వ వంతు దేవునికి ఇవ్వు. ఆమేన్. హల్లెలూయా. నీకు 10 సంచుల వాటిని నేను 1 సంచి దేవునికి ఇవ్వు. నమ్మకంగా దేవునికి ఇస్తే మాత్రము ఇక్కడ ఏమంటుండు 12వ వచనంలో, అప్పుడు ఆనందకరమైనటువంటి దేశంలో మీరు నివసింతురు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులని అందరూ. అన్యజనులందరూ కూడా మీరు ధన్యులు. మీకు యోబు 1వ అధ్యాయంలో ఏముందో తెలుసా? కూజు దేశం మొదలుకొని కూజు దేశం వరకు యోబు ధనవంతుడు, నీతివంతుడు. అదే చెప్పండి. హల్లెలూయా. ధనం విషయంలో చూసినట్లయితే ఇక్కడ యోబు జీవిత చరిత్ర ఏంటంటే, యోబు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు, న్యాయవంతుడు, ఇంకా ఏమున్నదమ్మా, దేవుని యందు భయభక్తులైన వాడు, చెడ్డతనమును విసర్జించినటువంటి వాడు. అంటే ఇవన్నీ 4 విషయాలలో నమ్మకంగా ఉన్నాడు ఆయన. చెడ్డతనమును విసర్జించాలి. మనం చెడ్డతనాన్ని పట్టుకోవద్దు. ఒకళ్ళు మనకి ఏదో చెప్తారు, సాటుకు రాజును ఏమన్నట్టుగా రకరకాలైనటువంటి విలేజ్లలో కొన్ని సమస్యలు ఎదురైతాయి, మనకు కొన్ని బాధలు ఎదురైతాయి. వాటన్నిటిని పట్టించుకోకుండా మనము మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా అంతా నీవే చూసుకో పాట ఉంది కదా, అంతా చూసుకో దేవా అని ఒక పాట ఉన్నట్టుగా అంత దేవునికి చెప్పేయాలి, అంత దేవా నువ్వే చూసుకోమని చెప్పాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప వెలుతురు నీలోనికి ప్రారంభమవుతున్నది, గొప్ప వెలుగు నీలోనికి ప్రారంభమవుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కారకుడైతాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ అనురాగాలను బట్టి, నీ మర్యాదను బట్టి, నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి, నీ సండే సర్వీస్ను బట్టి, నువ్వు ఆదివారం వచ్చే విధానాన్ని బట్టి, నీ క్రమశిక్షణ బట్టి కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో మంచి మాట ఉంది. ప్రసంగి గ్రంథము ఒకసారి తీయండి, ఆ మాట మీకు నేర్పిస్తాను. ప్రసంగి తీసుకోండి ఒకసారి. ప్రసంగి
యెషయా గ్రంథం మీద ఉంది కదా, ప్రసంగి 5వ అధ్యాయము 1వ నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జోసెఫ్ అచ్చా హై కలిసి మంచి సంఘస్థులు ఉన్నారు దేవుని బిడ్డలారా. చాలా మీరు ఆలోచిస్తున్నారని అర్థమవుతున్నది, అందుకే వాక్యము చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ 1వ వచనంలో నీవు నీ దేవుని మందిరముకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదివారం వస్తున్నామని కాదు, ఆదివారం కూర్చుంటున్నామని కాదు, ఏదో కానుకలు వేస్తున్నామని కాదు, ఏదో మనం చేస్తున్నామని కాదు. దేవునికి నీ ప్రవర్తన ఎట్లుందో కావాలి, నీ విధేయత ఎట్లున్నది, నీ విధేయత ఎట్లున్నది, నీ సమర్పణ జీవితం ఎట్లుంది, నువ్వు దేవునికి ఏ రీతిగా నీ హృదయం మనసించి దేవుని అనుసరించి నడుస్తున్నావో అనేది కావాలి. దేవునికి గచ్చి కూర్చుండిపోతున్నాం అనేది కాదు బిడ్డలారా. ఇక్కడ అంటున్నాడు, దేవుని మందిరంకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. సంఘస్థులు సంఘ బిడ్డలతో కలిసి మెలిసినప్పుడు కావచ్చు, నీ సమాజంలో కలిసి మెలిసి ఉంటున్నప్పుడు కావచ్చు, నీ ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారితో కలిసి మెలిసి ఉంటున్నప్పుడు కావచ్చు, నీ ప్రవర్తన జాగ్రత్తగా, నీ ప్రవర్తన చెడిపోవద్దు, నీ ప్రవర్తన చెడిపోవద్దు, నీ ప్రవర్తన భ్రష్టు కావద్దు, నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి అనేది ఇక్కడ తెలుసుకోవాలి. మనం ఇక్కడ ఏమంటుందంటే జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలివి లేక ఏ దుర్మార్గపు పనులు చేస్తున్నారు. తెలివి లేని వారు చేస్తారు, తెలివి ఉన్న వారు మంచి పనులు చేస్తారు, తెలివి లేని వారు అమూర్ఖమైన పనులు చేస్తారు, చెడు పనులు చేస్తారు. కనుక బలహీనులైపోతారు వారు. అందుకే దుర్మార్గమైన పనులు చేస్తున్నటువంటి నీ జీవితంలో నీకు ఎక్కడ మంచి ప్రవర్తన ఉంది, ఎక్కడ నీకు మంచి పరివర్తన ఉంది, ఎక్కడ నీలో మంచి జీవితం ఉన్నది, ఎక్కడ నీకు మంచి నడవడిక కలిగి నువ్వు జీవిస్తావు. నీలో దుర్మార్గం పని ఉన్నది, చెడ్డ పనులు ఉన్నాయి, మర్యాద లేదు, గౌరవనీయం లేదు, మంచి ప్రవర్తన లేదు, ఎవరిని ప్రేమించడం లేదు. కనుక లోకానుసారమైన జీవితం జీవించిన తర్వాత నీకు ఎట్లా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తావు. కనుక నీ ప్రాంతం ఎట్లా నిన్ను మంచిదని అంటాడు, ఎట్లా మంచి వ్యక్తి అని అంటారు. అందుకే నీ మందిరంకి వెళ్తున్నావంటే చూసే వాళ్ళు నేను ఉంటారు. నువ్వు చర్చికి వెళ్తున్నాడట, ఈయన చర్చికి వెళ్తున్నాడట అని అంటారు. మన ప్రవర్తన బాగుంటేనే మనం చర్చికి వెళితే ఒక మంచి పేరు ఉంటుందని గమనించాలని మీకు తెలియపరుస్తున్నాను. కొంతమంది విలేజ్ లో ఉంటారు, చాలా కొట్లాడతారు. మీకు ఈ మాట కూడా తెలియదు. విలేజ్ లో ఏం చేస్తారంటే చాలా బూతులు మాట్లాడుకుంటారు, మళ్ళీ ప్రార్థన చేస్తారు, మళ్ళీ బూతులు మాట్లాడతారు, మళ్ళీ ప్రార్థన చేస్తారు, మళ్ళీ బూతులు మాట్లాడతారు, మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఈ బూతులతో ముడిగట్టడం కాదు, చెడ్డ మాటలతో ముడిగట్టడం కాదు, చెడ్డ ప్రవర్తనతో ముడిగట్టడం కాదు. కనుక మంచి ప్రవర్తన కలిగి జీవించడం అనేది మనకు అవసరమైనది. మంచి ప్రవర్తన లేకపోతే చెడ్డరాన్ని మీరు ఏం చేస్తారమ్మా? ఇప్పుడు మీరు తీసుకొచ్చిన వస్తువులలో ఏదైనా చెడిపోయిందని టమాటాలు తీసుకొస్తున్నాం, టమాటాలు చెప్పుకుందాం. టమాటాలు తీసుకొచ్చిన తర్వాత అక్కడ చెడిపోయిందని ఉంటాం, ఏం చేస్తాం మనం? తీసి పడేస్తాం. ఒకవేళ ఉంచుకుంటే అన్నీ ఖరాబ్ అవుతాయి. ఇంకో మాట కూడా బైబిల్ నుంచి చెప్తాను. బైబిల్లో మంచి ద్రాక్షరసమైనటువంటి తిత్తులు ఉంటాయి, అందులో చెడిపోయిన తిత్తులు ఉన్నాయి. ఈ మంచి ద్రాక్షరసంలో చెడిపోయిన ద్రాక్షరసం తీసుకొచ్చి పోతే మొత్తం కూడా పాడైపోతుంది. బైబిల్లో దేశంలో చెప్పినటువంటి మాట. ఏదైతే మంచిది ఉంటుందో మంచిదాన్ని చెడు కలిపినమనుకోండి ఉన్నది చెడిపోతాది. నేను అనేది ఏంటంటే మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చెడిపోయే వ్యక్తులు ఎంత పడతారో ఈ మాటలు మీరు ఆలోచించాలి. మీరు మంచి వ్యక్తులు ఉన్నారు, మీరు భయభక్తులు కలిగిన వ్యక్తులు ఉన్నారు, క్రమంగా దేవుని మందిరంకి వస్తున్నటువంటి వారు ఉన్నారు, కనుక దేవుని ఆరాధిస్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తులు పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మ వరాలు పొందుకున్న వ్యక్తులు మీరు ఉన్నారు. కానీ చెడ్డ వ్యక్తులు మిమ్మల్ని వెంటాడతారు.
చెడ్డ వ్యక్తులు మిమ్మల్ని వెంటాడినప్పుడు వారిని కనుగొనాలి మనం. వాళ్ళను జాగ్రత్తగా ఒక కంట చూడాలి వాళ్ళను. కనుక మనము వాళ్ళని ఒక కంట చూడకపోతే మన విశ్వాసాన్ని దొంగిలిస్తాం.